కరుణాకర్ సుగుణన్న మీకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు దేశ ద్రోహులు, వాళ్ళు దేశానికి హానికరమైన వాళ్ళు. మన దేశం మనది, దేశంలో నివసించే వాళ్ళం మనము. ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏందన్నా? వాళ్ళు మీరు హిందువులా అని చంపారు, ఇక్కడ మీరు క్రిస్టియన్స్ అని తిడుతున్నారు. చనిపోయిన వాళ్ళల్లో ఫారినర్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారని మీరు కూడా చదివారు పేపర్లో కదా. వాళ్ళు ముందు హిందూస్ క్రిస్టియన్స్ కాదు, వీళ్ళందరూ మనుషులు, మన మధ్యలో తిరిగిన మనుషులు. ఈరోజు లేకుండా పోయి అక్కడ భయంకరమైన విషయం జరిగితే అందరం బాధపడతా ఉన్నాం కదా. ఇప్పుడు దాన్ని కూడా అడ్డు పెట్టుకొని క్రిస్టియన్స్ తిట్టడం అనేది ఎంత ఘోరం అన్నా. మరణాన్ని కూడా వాడుకొని మాట్లాడుతున్నారంటే ఎంత ఘోరం అన్నా. ఇది అసలు ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో లంజా కొడుకులు లోపల భారతదేశం లోపల ఉంటూ వీళ్ళు వ్యాప్తి చేసేటటువంటి విష ప్రచారం అంతకంటే ప్రమాదకరం. ఒక ముండ ఉంది ఫేస్బుక్ లో, గోగుల ముండ అని చెప్పి ఒక ముండ. పత్తి గింజలు, ఈ ముండలు డాష్ నా కొడుకు కేపాలుగా. అంటే ఇప్పుడు మన మతాన్ని కాపాడుకోవటం మంచిదే, కానీ అది ఏ పరిస్థితి? దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుందన్నా. ఏది ఎక్కడ ఏం జరిగినా సరే తిరిగి వచ్చి ఒక క్రిస్టియన్ని, ఒక పాస్టర్ని, ఆ కొడుకులారా ఈ కొడుకులారా, ఇంత బూతులు ఎందుకన్నా? అంత అవసరం ఏముంది? అంటే ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నాం అసలు ధ్యాస లేకుండానే మాట్లాడుతున్నారన్న మీరు. అదేమనంటే ఇప్పుడు మీరు రేపటి నుంచి ఒకవేళ ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీరు ఖచ్చితంగా లకారాలు పెట్టి ఏదో పెట్టి మాట్లాడతారేమో. ఎందుకనంటే మీకు ఆడవాళ్ళు తిట్టడం పెద్ద విషయం కాదు. మీరు అమ్మకు పుట్టారు, అయినా సరే అమ్మని తిడతారు.